తనే ఆగిపోతుంది చూస్తూ ఉండు అని జేడీ చెప్పటంతో అవునా ఎలా ఆగిపోతుందని కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక డ్రాగన్ ఆ కబ్బోర్డుని ఓపెన్ చేయగానే అందులో ఒక లాకర్ ఉంటుంది. అరే డ్రాగన్ నీ రాశి ఫలాలు ఈరోజు చాలా బాగున్నాయంటే ఏమో అనుకున్నాను, బంగారం మొత్తం నీ సొంతం అయిపోతోంది అని ఆ లాకర్పై నెంబర్స్ నొక్కుతూ ఉంటే అప్పుడే పెద్దగా అలారం సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. పోలీస్ అలారం సౌండ్ వినిపిస్తూ ఉండటంతో అమ్మో నాకేం తెలీదని డ్రాగన్ గట్టిగా కేకలు పెడుతూ ఉంటే జేడీ ఇక్కడ నవ్వుతూ ఉంటుంది. నువ్వు కర్టన్ల చాటున దాక్కుంది చాలు కానీ బయటికి వస్తావా అని జేడీ చెప్తూ ఉంటే ఏంటి మేడం మొత్తం చూసేశారా అని డ్రాగన్ అడుగుతూ ఉంటుంది. నువ్వు డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొత్తం కూడా నేను చూస్తూనే ఉన్నాను మొబైల్లో అని జేడీ చెప్పడంతో తూచ్ మేడం ఇది మోసం మేడం, మీరు నాపై నమ్మకం ఉంచుతానని చెప్పారు కదా అని డ్రాగన్ అంటే మరి నువ్వు కూడా నమ్మకంగా ఉంటానని చెప్పి చేస్తున్నదేంటి అని జేడీకేడీ అడుగుతూ ఉంటారు. సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాను, నేను ఇంకేం చేయనని డ్రాగన్ అంటే ఇంటి నిండా కెమెరాస్ ఉన్నాయి, నువ్వేం చేసినా మాకు ఇట్టే తెలిసిపోతుంది జాగ్రత్త అని జేడీ చెప్తుంది. మేడం నేను కంత్రి అయితే మీరు జగత్ కంత్రిలా ఉన్నారు మేడం, మీరే కనుక దొంగ అయి ఉంటే ఏ పోలీసు కూడా మిమ్మల్ని పట్టుకునే వారే కాదు మేడం. సరే మేడం ఉంటాను, ముందు ఈ సౌండ్ ఆపమని చెప్పండి అని డ్రాగన్ చెప్తుంటే నువ్వు ఆ డోర్ క్లోజ్ చేయి ఆగిపోతుందని జేడీ చెప్తుంది. డోర్ని క్లోజ్ చేసేసి హమ్మయ్య ఆగిపోయింది, వినలేక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ లక్ష్మీదేవి ఇంత కళ్ళెదురుగా వచ్చి నేను వదిలేసి వెళ్ళలేకపోతున్నా, ఒక పని చేస్తాను, పోలీసులు వచ్చేలోపు ఈ బ్యాగ్ పట్టుకొని పారిపోతే ఎవరొచ్చి నన్ను పట్టుకుంటారు, అదే పని చేస్తానని డ్రాగన్ అనుకుంటూ ఉంటుంది. ఏంటి జేడీ మనం ఇంత చెప్పిన తర్వాత కూడా బ్యాగ్ పట్టుకొని పారిపోవాలనుకుంటూ ఉంది, ఇప్పుడేం చేస్తావు అని కేడీ అంటే దానిని పట్టుకొనివ్వు అప్పుడు తనకి అర్థమవుతుంది అని జేడీ చెప్తుంది. వెంటనే డ్రాగన్ ఆ బ్యాగ్ పట్టుకోగానే కరెంట్ షాక్ కొడుతూ కుప్పకూలిపోతుంది, దూరంగా పడిపోతుంది. ఏంటి మేడం మీరు ఏంటి నన్ను చంపేద్దాం అనుకున్నారా, బ్యాగులో ఏముందో చూద్దామని అలా టచ్ చేశాను అంతే, ఇంత మాత్రానికి కరెంట్ షాక్ పెట్టి నన్ను చంపేస్తారా, కొంచెం ఉండి ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేటివి తెలుసా అని డ్రాగన్ అడుగుతూ ఉంటుంది. సరే ఉంటాను జాగ్రత్త అంటూ జేడీ ఫోన్ పెట్టేసి ఇప్పుడు డబ్బు నగలు కళ్ళ ముందరున్నా కూడా ముట్టుకోదు అర్థమైందా కేడీ అని జేడీ నవ్వుతూ చెప్తుంది. ఏందప్పుడా పొద్దుననంగా ఇతను పేపర్లు చూడడం మొదలుపెట్టాడు, ఇంకా చూస్తూనే ఉన్నాడు, ఈ లోపల అందరూ వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని వైజయంతి అంటుంది. ఎందుకంతసేపు చూస్తున్నారు, మీకేమైనా డౌటా, మీరు తీసుకోరా అని నిషి యువరాజ్ అడుగుతూ ఉంటే లేదు 10% షేర్లు కొనడానికే నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను, అలాంటిది 50% షేర్లు పేపర్లు నా చేతిలో ఉంటే నేను నమ్మలేకపోతున్నాను తెలుసా, అందుకే షాక్లో ఉండి ఇదంతా ఇలా చూస్తున్నాను, మీరు అడిగిన దానికంటే నేను ఎక్కువ డబ్బు ఇస్తాను, మీ నెంబర్ ఏంటో చెప్పండి అని ఒక అతను చెప్తూ ఉంటే అవునా అంటూ వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ లోపల శ్రీవల్లి కాఫీ పట్టుకురావటంతో ఏందమ్మి ఎందుకు వచ్చావు అంటూ వైజయంతి గది బయటికి లాక్కు వచ్చేస్తుంది. ఏంటమ్మా మీరు షేర్లు అమ్మేస్తున్నారా, అక్క ఎంతో కష్టపడి కంపెనీని నిలబెట్టిందని చెప్పారు కదా, మరి ఇలా షేర్లు అమ్మేసి అక్కని మోసం చేయటం కరెక్ట్ కాదు కదమ్మా అని శ్రీవల్లి అంటే వెంటనే వైజయంతి శ్రీవల్లి చెంప పగలగొట్టి చూడు నువ్వు అనుకుంటున్నంత మంచిదాన్ని కాదు, నీకెందుకు మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు, నోరు మూసుకొని వెళ్ళు అని తిట్టి కొట్టి పంపించేస్తుంది. శ్రీవల్లి ఏడుస్తూ వెళ్తూ ఉంటే అది గమనించేసిన ధాత్రి కేదార్ శ్రీవల్లి ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అబ్బే ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అని తప్పించుకొని వెళ్తూ ఉంటే లేదు శ్రీవల్లి ఆగు ఏంటి చెంపపై వాతలు కూడా ఉన్నాయి, ఎవరు నిన్ను కొట్టిందని కౌశికి అడుగుతూ ఉంటే అవును ఎర్రగా ఇంతలా కొట్టింది ఎవరు చెప్పు శ్రీవల్లి అని ధాత్రి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంట్లో ఇలాంటి పనులు చేసేది నిషినే కదా, ఉండు నిషి సంగతి చెప్తానని కౌశికి అరుస్తూ ఉంటే నన్ను నిషి వదిన కొట్టలేదని శ్రీవల్లి అంటే ఇంకెవరు కొట్టారో చెప్పమని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకెవరు వైజయంతి అత్తయ్యే అయి ఉంటుంది అని ధాత్రి అంటుంది. దాంతో శ్రీవల్లి సైలెంట్గా ఉండటంతో పిన్ని పిన్ని అని కేకలు పెట్టడంతో ఏందో అమ్మి చూద్దాం పదా అని వైజయంతి వాళ్ళు బయటికి వస్తారు. ఏమైందమ్మా కౌశికి అని సుధాకర్ అడుగుతూ ఉంటే ఇది అప్పుడే ఇక్కడికి వచ్చి ముట్టించేసిందా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అసలు వయసుకొచ్చిన ఆడపిల్ల మీద ఇంతలా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది.
అది అది అని వైజయంతి అంటే, ఏంటే నాంచుతున్నావు, చెప్తావా లేదా అని సుధాకర్ అంటాడు. నేను షేర్లు అమ్ముతున్నానన్న విషయం చెప్తే నువ్వు నన్ను ఊరుకుంటావబ్బా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి పిన్ని మాట్లాడరేంటని కేదార్ అరుస్తూ ఉంటే, ఏంట్రా క్రిమినల్ని ప్రశ్నించినట్లు అలా ప్రశ్నిస్తున్నావు అని యువరాజు తిడుతూ ఉంటాడు. అదేదో తప్పు చేసి ఉంటుంది, అందుకే ఒక దెబ్బ వేసి ఉంటుంది, అంత మాత్రానికే అడగాలా అని నిషి అంటే, తప్పు చేసిన ప్రతిసారి కొడుతూ పోతే ఈ పాటికి నీ చెంప మీద ఒక టాటూనే ఉండేదని ధాత్రి చెప్తుంది. నువ్వు చెప్పమ్మా శ్రీవల్లి అని సుధాకర్ అనడంతో, అది అమ్మ అక్క షేర్లు అమ్ముదామని చూస్తుంటే వద్దని చెప్పాను, అందుకే అమ్మ కొట్టిందని శ్రీవల్లి చెప్తుంది. అయ్యో ఇది చెప్పేసింది, ఇప్పుడు నా మొగుడొచ్చి గుళ్ళో గంటను వాయించినట్లు నా చెంపలు వాయించేస్తాడు కదా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి షేర్లు అమ్ముతున్నారా, ఇప్పుడు చెప్పు నిషి, నేను నిన్నేం చేయాలో అని ధాత్రి అంటే, ఏంటే నన్ను కొడతానని బెదిరిస్తున్నావా, ఎంత ధైర్యమే నీకు, నన్ను కొడతావా అంటూ నిషి ధాత్రిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. నిషి అంటూ కౌశికి అరుస్తూ ఉంటుంది. అసలు మీరు షేర్లు అమ్ముతున్నారా లేదా, దానికి సమాధానం చెప్పండి అని కౌశికి ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు. ఎవరో ఒక అనాథ అనామకురాలు చెప్పిన మాటలు విని మమ్మల్ని అనుమానిస్తున్నారా అని నిషి యువరాజు గొడవ పడుతూ ఉంటారు. ఇంత అడుగుతున్నా కూడా మీరు సూటిగా సమాధానం చెప్పట్లేదు అని ధాత్రి అంటే, మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు, నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు అని యువరాజ్ అంటాడు. శ్రీవల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అబద్ధం చెప్తున్నారని కేదార్ ధాత్రి నిలదీస్తూ ఉంటారు. అంటే మీకు మాపై నమ్మకం లేదా అని నిషి అంటే, అవును సంవత్సరం క్రితం ఇదే మాట అడిగి ఉంటే నమ్మి దాన్ని అని చెప్పి ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం మీ మీద అస్సలు నమ్మకం లేదు అని కౌశిక్ అంటే, చూడమ్మి ఏదో తెలియక కొట్టాను, ఇంకెప్పుడు కొట్టంలే, తప్పైపోయిందని వైజయంతి అంటే, లేదు నా షేర్లు అమ్మకానికి పెడుతున్నారని నాకు డౌట్గా ఉంది, కేదార్ వెళ్ళి చెక్ చేయి అని కౌశిక్ అంటోంది. గదిలో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి బయటికి వస్తారా అని కేదార్ బయటికి తీసుకువస్తాడు. గదిలో ఉన్న అతను బయటికి వచ్చిన తర్వాత కూడా మీరు షేర్లు అమ్మడం లేదనే చెప్తున్నారా, అసలు షేర్లు అమ్మకూడదని అక్క ఆ రోజే కండిషన్ పెట్టింది కదా అని కేదార్ ధాత్రి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, అసలు అతను షేర్లు కొనడానికి వచ్చారని మీకెవరు చెప్పారు, మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్లు ఇది చెప్పిన మాటలు విని మమ్మల్ని నిలదీస్తున్నారు. యువరాజు జిమ్ మొదలు పెట్టాడు కదా, దాని గురించిన డౌట్లు తెలుసుకోవటం కోసం ఇతను బిజినెస్ పరంగా ఏవో విషయాలు మాట్లాడడం కోసం వచ్చాడు, షేర్లు కొనుక్కోవడానికి కాదు అని నిషి వైజయంతి యువరాజు మాట మార్చి చెప్తూ ఉంటారు. అయినా ఏంటక్క నువ్వు ఎవరెవరికో ఆ ప్రేమ్కి ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసం అన్ని సహాయాలు చేస్తావు, నేను ఏ రోజు సహాయం చేయమన్నా కూడా నువ్వు నాకు ఏమైనా సహాయం చేసావా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. ప్రేమ్ గురించి నువ్వు అస్సలు మాట్లాడద్దు యువరాజ్, నీకు ఆ అర్హత కూడా లేదు, కోట్ల ఆస్తిని పక్కన పెట్టి ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్గా మారి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, అసలు నీకేం అర్హత ఉందని ప్రేమ్ గురించి మాట్లాడుతున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. నేను కారులో 50 లక్షలు మర్చిపోతే దానిని తిరిగి తీసుకువచ్చాడు, అదే నువ్వైతే ఏం చేస్తావో నాకు తెలీదా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఇన్ని గొడవలు రావటానికి ఈ శ్రీవల్లియే కారణం, అసలు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో శ్రీవల్లి అని యువరాజ్ అంటే, పో పో అంటే శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుంది, మనమే కదా ఉన్నదని ధాత్రి అంటుంది. అసలు మాకు ఈ శ్రీవల్లికి ఎలాంటి సంబంధం లేదు, ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు, ఇంతవరకు ఈ అమ్మి వల్ల వచ్చిన గొడవలు చాలు, మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్తావా లేదా అని నిషి వైజయంతి కూడా శ్రీవల్లిపై విరుచుకుపడిపోతూ ఉంటారు. అది కాదమ్మా, నిన్నెవరు కొట్టిందని అక్క నన్ను అడిగినా నేను నీ పేరు చెప్పలేదు అని శ్రీవల్లి అంటే, ఇప్పుడు గొడవ అయితే అయింది కదా, అది నీ వల్లే కదా, మర్యాదగా వెళ్తావా లేదా అని వైజయంతి అంటుంది.